పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ కి రెడ్ అలర్ట్ ఉంది. అలాగే సంగారెడ్డి, మెదక్, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, సూర్యాపేట, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే మరొక 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఇంకొక 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సాయంత్రం సమయాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. మరొక 2 రోజులు వర్షాలు కొనసాగనున్నాయి. మరింత సమాచారాన్ని వాతావరణ శాఖ అధికారులతో మా ప్రతినిధి నిఖిల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి కూడా మోస్తారు నుంచి అతి భారీ, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఉన్నాం. మనతో పాటు ఐఎండీ హైదరాబాద్ డైరెక్టర్ నాగరత్న ఉన్నారు. మాట్లాడదాం. మేడం, తెలంగాణలో వెదర్ అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి, కండిషన్స్ ఏంటి? తెలంగాణలో వెదర్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా ఒక లో ప్రెషర్ ఏరియా ఒకటి నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ దాన్ని ఆనుకుని ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయు బంగాళాఖాత ప్రాంతంలో ఈ ఉదయం ఏర్పడింది. దాని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా కొనసాగుతుంది. ఇంకొక ఉపరితల ఆవర్తనం ఈస్ట్ అరేబియా సముద్రంలోని 5.8 కిలోమీటర్స్ ఎత్తున కొనసాగుతుంది. ఈ అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనాల మధ్యన ఒక ఈస్ట్ వెస్ట్ విండ్షియర్ జోన్ ఒకటి తెలంగాణ పైన కొనసాగుతుంది. వీటి యొక్క ప్రభావం వల్ల రానున్న 2 రోజుల వరకు కూడా తెలంగాణకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయగా ఆ తర్వాత 3 రోజులు ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేస్తాం. సో ఈరోజు చూసుకుంటే తెలంగాణ పరిస్థితి ఎక్కువగా కూడా వెస్టర్న్ డిస్ట్రిక్ట్స్, ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్, సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ అయినటువంటి యాదాద్రి, మేడ్చల్లో కూడా ఈరోజు రెడ్ వార్నింగ్స్ జారీ చేయగా హైదరాబాద్ అండ్ రంగారెడ్డికి ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేసాం. అట్లాగే ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతాల్లో కూడా ఆరెంజ్ వార్నింగ్స్, అంటే హెవీ టు వెరీ హెవీ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ పిక్చర్ చూసుకున్నట్లయితే మన జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, యాదాద్రి, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్ ఈ జిల్లాలన్నిటి కూడా రెడ్ వార్నింగ్స్ ఇవ్వగా సిద్దిపేట్, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, నల్గొండ, రంగారెడ్డి ప్రాంతాలకు వెరీ హెవీ రెయిన్ఫాల్స్ ఉండే అవకాశం ఉంది. సో ఈ జిల్లాలన్నింటిలో కూడా మనకి వెరీ హెవీ రెయిన్ఫాల్స్ రావడం అయితే ఖచ్చితంగా అవకాశం ఉంది. 1-2 చోట్ల ఎక్స్ట్రీమ్లీ హెవీ 20 సెంటీమీటర్స్ అబోవ్ కూడా అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఉత్తర జిల్లాల్లో కూడా మనకి అప్ టు 20 సెంటీమీటర్స్ కూడా ఛాన్స్ ఉంది. మిగతా జిల్లాలకు కూడా మనకు 12 సెంటీమీటర్స్ వరకు కూడా రెయిన్ కనిపిస్తుంది. మేడం, ఎప్పటి వరకు రెయిన్స్ కంటిన్యూ అయితే ఎప్పుడు తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉంది? ఇది మనకి ఎల్లుండి నుంచి కొంచెం ఈ రెడ్ వార్నింగ్స్ అవి తగ్గిస్తున్నాము. ఏదేమైనప్పటికీ ఎప్పటికప్పుడు కూడా 24/7 మానిటర్ చేస్తున్నాం. 3rd డే కూడా ఇంక్రీజ్ ఆఫ్ యాక్టివిటీ ఉంటే రెడ్ అనేది కంటిన్యూ చేస్తాం. అదర్వైజ్ ఆరెంజ్ అలర్ట్స్ అప్గ్రేడ్ చేయడం కానీ డిగ్రేడ్ చేయడం కానీ చేస్తాం. హెవీ టు వెరీ హెవీ మాత్రము ఆ తర్వాత 15, 16, 17 ఉత్తర జిల్లాలు, ఈశాన్య జిల్లాలకు ఎక్కువగా ఛాన్స్ కనపడుతుంది. సెంట్రల్ అండ్ సౌత్ డిస్ట్రిక్ట్స్కి ఇవి తగ్గే అవకాశం ఉంది. రైట్, మొత్తంగా ఈ వర్షాలు రేపు ఈవినింగ్ వరకు కూడా ఇంతే కంటిన్యూ అవుతాయి. 11 జిల్లాలకు ఆరెంజ్, 11 జిల్లాలకు ఎల్లో, 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. మరి ఇది తెలంగాణలో ఇప్పటివరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ జిల్లా రాజస్థాన్ నిఖిల్, ఎన్టీవీ, హైదరాబాద్.